దోస్తులు ఈ రోజు బోండల పిండి ఎట్లా కలుపుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే ఇడ్లీ రవ్వ అన్నమాట. ఇది మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, ఆ రవ్వను అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అది లేదు అంటే దోశల పిండి వేసుకున్నా పర్లేదు. ఇంకా దాంట్లో అత్తమ్మ దోశల పిండి కూడా యాడ్ చేసింది. రెండు పిండిలు లేవంటే మీరు పెరిగేసుకొని కలుపుకోండి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి, అవి కూడా వేడి నీళ్లు. ఇంకా దాంట్లోనే కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసేసి తగినంత మనం మైదా అయితే తీసుకోవాలి. ఆ వాటర్ ని చూసుకుంటూ మైదా యాడ్ చేసుకోవాలి. మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మీడియం లో కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఎంతసేపు కలిపితే అంత మంచిగా వస్తాయి బోండాలు. కావాలంటే జీలకర్ర ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి అయిపోయింది. ఇప్పుడు మిర్చి బజ్జీ పిండి, కొంచెం శనగ పిండి, దాంట్లో కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మీకు మైదా పిండి యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఉప్పు సోడా ఓమా ఆ మూడు వేసుకోవాలన్నమాట. చాలా మంది కారం వేస్తారు కదా, కారం అస్సలు వేసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. ఇంకా దాన్ని ఒక్కసారి మిక్సింగ్ చేసేసి ఇంకా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్సింగ్ చేసేసి ఇంకా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని కూడా మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మీడియం గా పట్టుకోవాలన్నమాట. పిండి మనకి మిర్చి బజ్జీ ముంచంగానే మిర్చి బజ్జీకి అంటుకోవాలి పిండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న పిండిలు మనం వేసేద్దాం పదండి. ఇప్పుడు మనం బోండల పిండి కలుపుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న బోండలు అయితే వేస్తున్నా, వీటిని పునుగులు కూడా అంటారు. మైసూర్ బజ్జీకి పునుగులకి ఒకటేలాగా కలుపుకుంటారు పిండిని అయితే. పెద్దగా వేస్తే మైసూర్ బజ్జీ అవుతుంది, చిన్నగా వేస్తే పునుగులు అయితే. చాలా మంది కమెంట్ చేస్తున్నారు బోండల పిండి ఎట్లా కలుపుకోవాలో చూపియండి అక్క అని. వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ ఎవరికన్నా అల్లం చట్నీ రెసిపీ కావాలంటే ముందు వీడియోలో పెట్టినా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకుని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇట్లా బోండలు అన్ని వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇవైతే మంచిగా గాలిపోయినాయి, తీసి పక్కకైతే పెట్టేద్దాం. మంచిగా వచ్చినాయి కదా రౌండ్ గా పర్ఫెక్ట్ షేప్ లో. చాలా ఈజీ ప్రాసెస్, చేస్తే ఏదైనా వస్తుంది. మనం ఎంతైనా ఇంట్లో చేసే ఫుడ్ ఇంట్లో టేస్టే ఉంటది, హోటల్ ఫుడ్ టేస్ట్ హోటల్లోదే ఉంటది. అది హోటల్ టేస్ట్ ఉండదు, ఇంట్లో చేసుకున్నట్టే ఉంటది. నెక్స్ట్ ఫేవరెట్ మిరపకాయ బజ్జీ అన్నమాట. మా అత్తమ్మ మిరపకాయలు జీరి ఇంకా దాంట్లో ఆమ్చూరు ఇంకా సాల్ట్ కలిపింది మిశ్రమం ఉంటది కదా, అది దాంట్లో పెట్టించింది అన్నమాట. కావాలంటే మనము చింతపండు గుజ్జును కూడా పెట్టుకోవచ్చు, టేస్ట్ బాగుంటది. పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మిరపకాయ వేసి దానికి అంటుకోవాలన్నమాట పిండి. ఒక మిరపకాయని ముంచి ఇట్లా సైడ్ కనాలన్నమాట. మన మిరపకాయ కనపడాలి, దాన్ని తీసి వేడి వేడి ఆయిల్ వేసేయాలి. అట్లా అన్ని మిరపకాయలు ఒక సైడ్ ఇట్లా అనుకుంటూ మిరపకాయ కనబడేటట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమైతుంది అంటే బజ్జీ కాలుతుంది, మంచిగా లోపల మిరపకాయ కూడా కాలుతుంది. మిరపకాయతో పాటు తినొచ్చు. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. మిరపకాయ బజ్జీ గురించి పెట్టినప్పుడు మైదా వేసుకోవద్దు, బియ్యం పిండి వేసుకోవాలని చాలా మంది కమెంట్స్ చేసినారు. ఒకసారి మీరు మైదా పిండి వేసి కూడా ట్రై చేయండి, నచ్చకపోతే నన్ను అడగండి. ఇష్టం లేకపోతే బియ్యం పిండి వేసుకోండి. ఇంకా నేనైతే వేడి వేడి బజ్జీ అయితే తినేస్తున్నా, కాలుతుంది. నాకు విత్ మిరపకాయ తినడమే ఇష్టము, వితౌట్ మిరపకాయ అస్సలు తినను. మరి మీకెట్లా ఇష్టమో కమెంట్ చేయండి.